హాయ్ అండి. మీషో నుంచి అయితే మళ్ళీ మీకోసం మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఇది ఇన్‌స్టాలో కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇన్‌స్టాలో నేను చూసాను. కానీ నేనేంటంటే చూసి ఇది వర్కౌట్ అవ్వదు అలా చెప్తూ ఉంటారు. కానీ ఏం యూజ్‌ఫుల్ ఉండదని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. కానీ అలా చాలా సార్లు చూసాను. సర్లే మనం కూడా ఒకసారి యూజ్ చేసి చూద్దాము ఏముందిలే అని చెప్పేసి నేనైతే ఈ మీషో నుంచి ఇగో ప్రోడక్ట్ అయితే ఇలా ఆర్డర్ పెట్టానండి. ఇది ఏంటి అంటే చాలా ఇంట్లో కూడా కిచెన్‌లో కూడా యూజ్‌ఫుల్ అండి ఇది. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. కాకపోతే మనకు చూసారా ఇదే ప్రోడక్ట్ అయితే హ్యాపీ ప్లాంట్ అండి. చూసారా ఇలా హ్యాపీ ప్లాంట్ ఇలా వస్తుంది. దీని క్యాప్ తీసేసి లోపల క్యాప్ ఉంటే తీసేసి దానికి అంటే బ్రషింగ్ అనేది ఉంటది కదండీ! ఇదంటే ఫిట్ చేసేసుకోవడమే ఇలా. చూపించినట్టుగా చూసారా? ఇలా ఫిట్ చేసేసుకొని హ్యాపీ ప్లాంట్ అనేది ఇలా ఫిట్ చేసుకుంటా కదా! మనకి ఎక్కడ స్టవ్ మీద చూసారంటే వంటంతా చేసిన తర్వాత మొత్తం క్లీన్ అంతా ఇదిగా అయిపోతుంది. జిడ్డుగా అయిపోతుంది కదా! ఈ టైల్స్ గానీ, కిచెన్‌లో టైల్స్ చూసారా జిడ్డు పట్టేసి ఆయిల్ జిడ్డు అంతా పసుపు మరకలు అంటూ ఉంటాయి. ఇలాగేంటంటే ఇగో అండి నేను చేస్తున్నట్టుగా మొత్తం ఇలా స్ప్రే చేసేయాలి. ఎక్కడెక్కడ మనకు మరకలున్నాయో, ఎక్కడెక్కడ జిడ్డు పట్టేసిందో మొత్తం టైల్సు, స్టవ్ అంతా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి మొత్తం తర్వాత క్లీన్ చేసేసుకుంటే చూడండి ఇలా నీట్‌గా చాలా అంటే చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇంకా చూడడానికి కూడా అసలు ఎక్కడ కొత్త టైల్స్‌లా కనిపిస్తాయి. టైల్స్ గానీ, సింక్ గానీ చాలా అంటే చాలా నీట్‌గా కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను నమ్మలేకపోయాను. ఫస్ట్ టైమ్ అయినా సరే నేను నమ్మలేకపోయాను. కానీ నేను చూసిన తర్వాత పర్లేదు. మీకు ఇది ప్రోడక్ట్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా డీఎం చేస్తాను.